మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇతర జిల్లాల్లో కూడా ఇవాళ ఉష్ణోగ్రతలు చాలా తక్కువ స్థాయికి పడిపోయాయి. బయటకు రావాలంటే ఉదయం 7-8 గంటలు కూడా పూర్తిగా చలితో మొత్తం పొగమంచు కమ్మేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా రోడ్ల మీద కూడా ఆ పొగమంచు తప్ప బయటికి అంతా ప్రశాంతంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అసలు ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో పడిపోయాయి, రానున్న చలి మరింత పెరిగే అవకాశం ఉంటుందా, రాబోయేటువంటి 2-3 రోజులు ఎలా ఉండబోతుందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఇది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ మనం చూడవచ్చు. ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 26, అంటే ఎక్కువగా ఉన్నింది 26 పాయింట్, అయితే తక్కువ ఉష్ణోగ్రత రాత్రి సమయంలో నమోదైంది 4.7కు పడిపోయింది. 4.7 డిగ్రీలు అంటే ఎంత దారుణమైన పరిస్థితితో ఆలోచించండి. మామూలుగా మనం 25 ఏసీలో వేసుకొని ఇంట్లో ఉంటే 22 ఉంటేనే మనం గజగజ వణికిపోతాం, దుప్పట్లో లేకపోతే కంబలు కప్పుకొని పడుకుంటాం. అలాంటిది 4 డిగ్రీలకు పడిపోయి ఉంటుందంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. అంటే హిమాలయ పర్వతాల్లో మంచు కొండల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. సో ఆదిలాబాద్లో అంత దారుణంగా అక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇంకా భద్రాచలం వచ్చి 17 డిగ్రీలు, అలాగే హకీంపేట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 13 డిగ్రీలు నమోదైంది. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన దుండిగల్లో 14 డిగ్రీలకు పడిపోయింది. అదేవిధంగా హన్మకొండలో 12 డిగ్రీలకు పడిపోయింది. సో హైదరాబాదులో 14 డిగ్రీలకు యావరేజ్గా నమోదైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చోట్ల 9 నమోదైంది, 10 నమోదైంది, 11 నమోదైంది. ఇలా రకరకాల ప్లేస్లో అక్కడ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ యావరేజ్గా హైదరాబాద్ జిల్లా అంతా కూడా 14.6 కింద ఇక్కడ లెక్క కట్టారు. సో ఖమ్మంలో 17 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 16, మెదక్లో కూడా 9.8కి పడిపోయింది. నల్గొండలో 17.6, నిజామాబాద్లో కూడా 12 డిగ్రీలకు పడిపోయింది. అదేవిధంగా రామగుండంలో 11 డిగ్రీలకు పడిపోయింది. సో ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే మౌలాలి హెచ్సియు ప్రాంతాల్లో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదైంది హైదరాబాద్ ప్రాంతంలో. అదేవిధంగా బీహెచ్ఎల్లో 7.4 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 8.2 డిగ్రీలు, గచ్చిపోలిలో 9 డిగ్రీలు, మారేడుపల్లిలో 9.9, కుత్బుల్లాపూర్లో 10, బొల్లారంలో 10, శివరాంపల్లిలో 10, జీడిమెట్ల, బాలానగర్, పటాన్చెరు, షాపూర్ నగరు, లింగంపల్లి, బోయిన్పల్లి, బేగంపేట 11 డిగ్రీలు, ఆసిఫ్ నగర్, నేరేడ్మెట్, లంగర్ హౌస్, మోనా మార్కెట్, చందానగర్, షేక్పేట, మాదాపూర్, ముషీరాబాద్, చంద్రాయనగుట్ట, కూకట్పల్లి, గోల్కొండ, సఫిల్గూడ, హయత్ నగర్, ఉప్పల్, మల్లాపూర్, ఆదర్శనగర్ డిగ్రీల్లో 13 డిగ్రీలు. అంటే సరాసరిన యావరేజ్గా 12 డిగ్రీలు, కొన్ని చోట్ల 9 డిగ్రీలు, కొన్ని చోట్ల 10, 11, 12. ఇలా హైదరాబాద్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయని చెప్పాలి. చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక జిల్లాల పరంగా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట స్థాయికి పడిపోయి దాదాపుగా మనం ముందు చెప్పుకున్నట్టుగా 6.3 డిగ్రీలకు అక్కడ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుమలగిరిలో 13.6, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చర్లపల్లిలో 13.6 నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక అర్లీ ఆదిలాబాద్ జిల్లాలో 6.5, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా చాప్రాల్లో 6.6, సత్వార్లో 6.6, వికారాబాద్లో 6.7, సంగారెడ్డిలో 6.7, అదేవిధంగా రంగారెడ్డిలో 6.7, ఆసిఫాబాద్లో 6.7, చందనపల్లిలో 6.7, సంగారెడ్డిలో కూడా, వికారాబాద్, ఇదంతా కూడా చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల పరిస్థితి రంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 7 డిగ్రీలు, 8 డిగ్రీలు, 9 డిగ్రీలు, కొన్ని చోట్ల 10 డిగ్రీలు నమోదు. సో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి రాబోయేటువంటి 3-4 రోజుల్లో కూడా ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద వయసు వారు, చిన్నపిల్లవారు, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అత్యవసరం అయితే తప్ప రాత్రి సమయంలో, అదేవిధంగా ఉదయం 8-9 గంటల వరకు బయటకు రావద్దనేది భారత వాతావరణ శాఖ ముఖ్యంగా అధికారులు చేస్తున్నటువంటి సూచన. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో హైదరాబాదు, మెదక్, ఆదిలాబాదు, రంగారెడ్డి, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు ఖచ్చితంగా రాబోయేటువంటి 3-4 రోజులు అప్రమత్తంగా ఉండాలనేది ఇప్పుడు మేము చేస్తున్నటువంటి సూచన. మీరు హైదరాబాద్లో ఉంటుంటే, లేదంటే తెలంగాణలో ఉంటుంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలకు సంబంధించిన వారు లేదా వేరే ప్రాంతాల్లో అయితే మీ ఏరియాలో చలి తీవ్రత ఎలా ఉంది ఈ రోజు నుంచి, సో ఈ అంతకుముందు 2 రోజులకి ఇప్పటికి ఎలాంటి మార్పు కనిపించిందో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్ బట్టి మిగతా వీడియోలు చేస్తుంటాం. థ్యాంక్ యూ.